ఒక ఎన్నికలో గెలవడం అంటే అసలు అర్థమేంటి? అది కేవలం ఓట్ల లెక్క, లేకపోతే ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే ఒక ప్రణాళిక? ఈరోజు మనం రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని ఒక ఉదాహరణగా తీసుకుని ఒక ఆధునిక రాజకీయ ఆదేశం ఎలా నిర్మించబడుతుందో లోతుగా చూద్దాం. ఇది గెలుపోటముల కథ కాదు, ఇది సుపరిపాలనను నిర్మించే వ్యూహం గురించి. రాజేంద్రనగర్ ఇది ఒక రకంగా రెండు ప్రపంచాల కూడలి. ఒకవైపు వేగంగా ఎదుగుతున్న నగరం, ఆకాశాన్ని తాకాలనుకునే ఆశలు. మరోవైపు పల్లెటూరి వాస్తవాలు, వ్యవసాయంపై ఆధారపడిన జీవితాలు. ఈ రెండు విభిన్న ప్రపంచాల మధ్య ఉండే సమన్వయం, సంఘర్షణే ఇక్కడి రాజకీయాలకు ఊపిరి. మన విశ్లేషణలో ముందుగా రాజేంద్రనగర్ స్వరూపాన్ని అర్థం చేసుకుందాం. ఆ తర్వాత 2023 తీర్పు ఏం చెబుతోందో చూద్దాం. అక్కడి రాజకీయ యంత్రాంగం ఎలా పనిచేస్తుందో విశ్లేషిద్దాం. ప్రజల కోసం ఒక బ్లూప్రింట్ ఎలా ఉండాలో చర్చిద్దాం. చివరగా నాయకత్వంలోని 4 ముఖ్యమైన కోణాలను పరిశీలిద్దాం. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. ఏ రాజకీయానికైనా పునాది అక్కడి ప్రజలు, ఆ ప్రాంత పరిస్థితులే కదా. కాబట్టి ముందు మనం రాజేంద్రనగర్ నేల స్వభావాన్ని, ప్రజల మనస్సును అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ నియోజకవర్గంలో 2 విభిన్నమైన వాస్తవాలున్నాయి. ఒకవైపు అత్తాపూర్, మైలార్దేవపల్లి లాంటి 4 జీహెచ్ఎంసీ వార్డులు, ఇవి పట్టణ ప్రాంతాలు. మరోవైపు శంషాబాద్ లాంటి 3 గ్రామీణ మండలాలు. అంటే ఇక్కడ ఓటర్ల అవసరాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. పట్టణాల్లో ఉండేవాళ్లకు మంచి రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు ముఖ్యం. అదే పల్లెల్లో ఉండే రైతులకు రైతుబంధు, భూమి పట్టాలు ప్రాణం. సో ఇక్కడ ఒకే వ్యూహం పనిచేయదు. ఈ 2 వాస్తవాలను ఒక నాయకుడు ఎలా బ్యాలెన్స్ చేస్తారన్నదే అసలైన సవాల్. ఇప్పుడు ఈ అంకెలు చూడండి. ఇవి కేవలం జనాభా లెక్కలు కావు, రాజకీయ శక్తి సమీకరణాలు. ఇక్కడ దాదాపు 35% ముస్లిం జనాభా ఉంది. అలాగే వెనుకబడిన తరగతుల ఓటర్లు కూడా చాలా కీలకం. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఈ సామాజిక సమీకరణాలను పక్కనపెట్టి ముందుకు వెళ్లలేదు. ప్రతి వర్గం ఆకాంక్షలను అర్థం చేసుకోవడం, వాటికి ప్రాతినిధ్యం వహించడం ఇక్కడ గెలవాలనుకునే ఏ నాయకుడికైనా తప్పనిసరి. సరే, ఇప్పుడు 2023 ఎన్నికల ఫలితాల దగ్గరకు వద్దాం. అయితే మనం కేవలం ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అని కాకుండా ఈ అంకెల వెనుక దాగి ఉన్న ప్రజల సందేశాన్ని చదివే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రతి గెలుపులో ఒక పాఠముంటుంది, అలాగే ఒక హెచ్చరిక కూడా. ఈ నంబర్ చూడండి, 56.4%. ఇది 2023లో పోలైన ఓటింగ్ శాతం. అంటే దాదాపు 44% మంది ప్రజలు ఓటు వేయడానికి రాలేదు. వాళ్ల మౌనం కూడా ఒక బలమైన సందేశమే. వాళ్ళు ఎందుకు ఓటు హక్కును వినియోగించుకోలేదు? వాళ్లకు వ్యవస్థపై నమ్మకం పోయిందా, లేక సరైన ప్రత్యామ్నాయం కనిపించలేదా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకకపోతే ఏ విజయమైనా తాత్కాలికమే అవుతుంది. బీఆర్ఎస్ పార్టీకి 17% మార్జిన్ వచ్చింది. అంటే సుమారు 32,000 ఓట్ల మెజారిటీ. పైకి చూస్తే ఇది చాలా బలమైన విజయంగా కనిపిస్తుంది కదూ. కాని ఈ ఆధిక్యం వెనుక ఒక హెచ్చరిక కూడా దాగి ఉంది. అదేంటో మనం తర్వాత స్లైడ్లో చూద్దాం. ఈ బార్ చార్ట్ ఆ హెచ్చరికను చాలా స్పష్టంగా చూపిస్తోంది. 2018తో పోలిస్తే బీఆర్ఎస్ ఓట్ల వాటా కొద్దిగా తగ్గింది. కాని అదే సమయంలో బీజేపీ ఓట్ల వాటా గణనీయంగా పెరిగింది. ఇది కేవలం అంకెల మార్పు కాదు. ఇది ప్రజల ఆదేశం నెమ్మదిగా బలహీనపడుతోందనడానికి ఒక స్పష్టమైన సంకేతం. అంటే గెలుపు దక్కినా పట్టు సడల్తోంది. మరి పట్టు సడలుతున్నా కూడా గెలుపు ఎలా సాధ్యమైంది? దానికి ఒక కారణం కాదు, చాలా కారణాలున్నాయి. మొదటిది సిట్టింగ్ ఎమ్మెల్యేపై ప్రజలకున్న నమ్మకం. ఆయన అందుబాటులో ఉంటారనే పేరు. రెండవది 24 గంటల నీటి సరఫరా లాంటి కంటికి కనిపించే సంక్షేమ పథకాలు. ఇక అన్నింటికన్నా ముఖ్యమైంది ప్రతిపక్షాల ఓట్లు బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం మధ్య చీలిపోవడం. ఈ చీలిక గెలుపు మార్గాన్ని సులభతరం చేసింది. ఓకే, ఎన్నికల ఫలితాలను చూశాం. ఇప్పుడు అధికార పార్టీ యొక్క అంతర్గత బలాబలాలను విశ్లేషిద్దాం. అంటే ఆ పొలిటికల్ మెషీన్ ఎలా పనిచేస్తుందో లోతుగా చూద్దాం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అంటే కేవలం నాయకులు కాదు, దాని వెనుక పనిచేసే ఒక పెద్ద వ్యవస్థ ఉంటుంది. ఈ స్వాట్ విశ్లేషణ ఆ వ్యవస్థకు అద్దం పడుతుంది. బలాలేంటంటే 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఆయనకు ప్రజల్లో ఉన్న పేరు. బలహీనతలు ఇప్పటికీ తీరని మౌలిక సదుపాయాల సమస్యలు, పార్టీ కేడర్లో నిరుత్సాహం. చూడండి, ఒకవైపు బలమైన నాయకత్వం ఉన్నా మరోవైపు ప్రజల ప్రాథమిక అవసరాలు తీరకపోవడమనేది ఒక వైరుధ్యం. ఈ వైరుధ్యాన్ని పరిష్కరించడమే నిజమైన ప్రజాస్వామ్య బాధ్యత.
సమాచారంతో కూడిన ప్రజాప్రసంగం ఎప్పుడూ బాధ్యతతో ఉండాలి. ఇదే మన రాజ్యాంగ విలువలు మనకు అందించిన గౌరవానికి పునాది. వ్యూహాత్మకంగా చూస్తే ఒక పార్టీకి ఉన్న బలాలన్నీ ఒకేలా ఉండవు. కొన్నింటిని ప్రత్యర్థులు సులభంగా కాపీ చేయగలరు. కాని కొన్ని బలాలు మాత్రం మనకు మాత్రమే ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి ప్రత్యేకమైన బలాన్ని గుర్తించడానికే ఈ VIRNO ఫ్రేమ్వర్క్ ఉపయోగపడుతుంది. ఇది మన అమ్ముల పొదిలో ఉన్న అసలైన బ్రహ్మాస్త్రాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది. అది విలువైనదా? అరుదైనదా? ఇతరులు అనుకరించలేనిదా? దానికి ప్రత్యామ్నాయం లేదా? ఈ ఫ్రేమ్వర్క్ ప్రకారం చూస్తే బీఆర్ఎస్ పార్టీకి ఉన్న అసలైన బ్రహ్మాస్త్రం వాళ్ల క్యాడర్. వారి క్యాడర్ సామర్థ్యానికి 5/4 స్కోరుంది. అంటే క్షేత్రస్థాయిలో ప్రతి బూతులో పనిచేసే కార్యకర్తల నెట్వర్క్ చాలా బలంగా, వ్యవస్థీకృతంగా ఉంది. ఇది ప్రత్యర్థులు అంత సులభంగా నిర్మించలేని ఒక పెద్ద ఆస్తి. ఇప్పటిదాకా మనం విశ్లేషణ చేశాం. కాని విశ్లేషణ మాత్రమే సరిపోదు, పరిష్కారాలు కావాలి. ఇప్పుడు ప్రజల సమస్యల నుంచే ఒక పరిపాలనా ప్రణాళికను, ఒక బ్లూ ప్రింట్ను ఎలా తయారు చేయవచ్చో చూద్దాం. ఎందుకంటే పరిపాలన అంటే ప్రజల గొంతును వినడం, దానికి స్పందించడం. ఇది నా మాట కాదు, ఇది రాజేంద్రనగర్లోని పట్టణ ప్రాంత ప్రజల గొంతుక. అనేక ముఖ్యమైన రోడ్లు ఇప్పటికీ సరిగా లేవు. దీనివల్ల మా రోజువారీ జీవితం కష్టంగా మారింది. ఆకస్మిక వరదలు, పొంగి పొరులుతున్న మురుగునీరు మమ్మల్ని తీవ్రంగా బాధిస్తున్నాయి. ఈ మాటల్లోని ఆవేదనను మనం అర్థం చేసుకోవాలి. ప్రజల సమస్య విన్న తర్వాత దానికి తక్షణ స్పందన అవసరం. దానికి ఒక ప్రత్యక్ష పరిష్కారం, రోడ్లు మరియు మురుగునీటి బ్లిట్స్ లాంటి ఒక కార్యక్రమాన్ని వెంటనే మొదలుపెట్టడం. ముఖ్యంగా మైలార్దేవుపల్లి లాంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో పనులను వేగవంతం చేయడం. ఇది కేవలం రోడ్లు వేయడం కాదు, ప్రభుత్వం మా మాట వింటోంది అనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడం. ఒకే మందు అందరి రోగాలను నయం చేయదు కదా. అలాగే ఒకే పథకం అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోలేదు. అందుకే ఒక్కో వర్గానికి ఒక్కో ప్రత్యేక వ్యూహం కావాలి. యువత కోసం ఉద్యోగ మేళాలు, మహిళల కోసం ఆరోగ్య, ఆర్థిక సభలు, రైతుల కోసం భూమి పట్టాల ప్రక్రియను వేగవంతం చేయడం, మైనారిటీల కోసం వారి పెద్దలతో మాట్లాడి వారికి భరోసా కల్పించడం. ఇలా ప్రతి అవసరాన్ని గుర్తించి దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించాలి. ప్రజల ఆదేశాన్ని నిలబెట్టుకోవడమనేది ఒక నిరంతర ప్రక్రియ. అది ఎన్నికల ముందు మొదలయ్యేది కాదు. ఈ 5 దశల ప్రణాళిక దానికొక మార్గం చూపుతుంది. క్రమం తప్పకుండా సభలు నిర్వహించి ప్రజలతో మాట్లాడుతూ నమ్మకాన్ని పునర్నిర్మించడం, చిన్న చిన్న పనులను వేగంగా పూర్తిచేసి చూపించడం, పార్టీ క్యాడర్ను ఎప్పుడూ చైతన్యవంతంగా ఉంచడం, ప్రతిపక్షాల ఎత్తుగడలను గమనిస్తూ వాటికి దీటుగా స్పందించడం, ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. చివరిగా ఒక సమర్థవంతమైన నాయకత్వానికి ఉండాల్సిన 4 కీలకమైన కోణాలను ఒక నమూనా రూపంలో చూద్దాం. దీనిని మనం చతుర్ముఖ సిద్ధాంతం అని పిలుచుకోవచ్చు. ఒక నాయకుడు 4 పాత్రలను సమర్థవంతంగా పోషించాల్సి ఉంటుంది. శివుడిలా పనిచేయని పాత వ్యవస్థలను తొలగించి పార్టీ కమిటీలను పునర్నిర్మించాలి. విష్ణువులా ఇప్పటివరకు సాధించిన అభివృద్ధిని, సంక్షేమ ఫలాలను కాపాడాలి. బ్రహ్మలా యువతకు అవకాశాలిచ్చి కొత్తతరం నాయకులను తయారుచెయ్యాలి. ఇక దుర్గలా చట్టాన్ని కాపాడాలి, అక్రమ నిర్మాణాలలాంటి వాటిపై ఉక్కుపాదం మోపాలి. అయితే ఈ అధికారాన్ని వినియోగించేటప్పుడు ప్రజల వ్యక్తిగత సమాచారం, వారి గోప్యత పట్ల గౌరవం చాలా ముఖ్యం. భారతదేశ DPDP చట్టం కూడా ఇదే చెప్తోంది. ప్రజల సమ్మతి వారి హక్కు, దానికి గౌరవమివ్వాలి. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఇదే: ఒక రాజకీయ ఆదేశమనేది కాపాడుకోవాల్సిన ఆస్తి కాదు, అది ప్రజల నమ్మకంతో నిరంతరం నిర్మించుకోవాల్సిన ఒక సజీవ వ్యవస్థ. అసలైన ప్రశ్న ఎవరు గెలిచారు అని కాదు, రేపటి భవిష్యత్తు కోసం ఎవరు బలమైన పునాదులు వేస్తున్నారు అన్నదే అసలైన ప్రశ్న. మీరు ప్రజల కేంద్రీకృత నాయకుడిగా మారి మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనుకుంటే blueprintstrategies.aiని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 08042041602కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం.